హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వాడపల్లి వెళ్దామని రెడీ అయ్యానండి. ఆ రోజు సోమవారం 3:30కే లెగిసి ఇంట్లో పనంతా చేసుకుని దీపం కూడా పెట్టేసుకున్నానండి. ఎప్పటి నుంచో వెళ్దాం 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 అనుకుని ఒక 5-6 నెలల నుంచి అనుకుంటున్నానండి, కానీ కుదరటం లేదు. ఇన్నాళ్ళకి ఆ వెంకటేశ్వరం స్వామిని చూసి అదృష్టం నాకు కలిగినందుకు చాలా ఆనందం అనిపించిందండి. నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. నలుగురు ఫ్రెండ్స్ అండి. ముందే టికెట్లో రిజర్వేషన్ చేసుకున్నాం. ట్రైను మా ఆయనగారు తీసుకెళ్ళి స్టేషన్లో ట్రైన్ ఎక్కించి వచ్చేసారు. మేము నలుగురు వెళ్దాం అనుకున్నాం కదండి, కానీ ముగ్గురమే వెళ్తున్నాం. ఒక ఫ్రెండ్ ట్రైన్ మిస్ అయిపోయింది. మన కోసం ట్రైన్ ఆగదు కదండి. తను 2 మినిట్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చుంటే తను కూడా వచ్చుండేది మాతోటి. తను రాలేనందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ మరి మనం ఏం చేయలేం కదా. ఇంకో తన పేరు పార్వతి, ఇటుపక్క ఉన్నది పద్మావతి అండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గుళ్ళకైనా దేనికైనా కలిసి వెళ్ళాలని అనుకుంటాం. ఇంట్లో హస్బెండ్తో పిల్లలతో వెళ్ళేది కొంచెం వేరేగా ఉంటుంది, ఫ్రెండ్స్తో వెళ్ళేది అది కొంచెం చాలా బాగుంటుంది కదా జర్నీ. ట్రైన్లో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా బాగా అయ్యింది జర్నీ. తర్వాత గుడికి వెళ్ళేసరికి గుడి ఆ రోజు సోమవారం ఏకాదశి అండి. గుడి కూడా అంత రష్గా ఏం లేదు. వెళ్ళిన లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడు వాడపల్లి వెళ్ళినా బయటే ప్రదక్షిణాలు చెయ్యాలి, కానీ ఆ రోజు మాకు లోపల ప్రదక్షిణాలు చేసే అదృష్టం కలిగింది. 7 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంత దగ్గరగా స్వామివారిని చూడడానికి మా 2 కళ్ళు సరిపోలేదండి. చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి దర్శనం మాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇంకా మాటల్లో చెప్పలేము, అంత బాగా దర్శనం అయ్యింది మాకు. తర్వాత బయటకు వచ్చి ప్రసాదాలు కొనుక్కొని అక్కడే భోజనం చేసామండి. దేవుడి ప్రసాదం భోజనం చేసి ఆ చుట్టుపక్కల అవన్నీ చూసి మొక్కలు కొనుక్కుందాం అనుకున్నాం, కానీ ఈ జర్నీలో ఇంకా వేరే దగ్గరికి వేరే గుళ్ళు కూడా చూడడానికి వెళ్దాం అనుకున్నాం. అందుకే ఏమీ కొనుక్కోలేదు, ప్రసాదం మట్టుకు కొనుక్కున్నాం. తర్వాత వెనకాతల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి వచ్చి దీపాలు అవి వెలిగించుకున్నామండి. మొత్తం మీద చాలా బాగా దర్శనం అయ్యింది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.